కాంచీపురంలో ఉన్న కామాక్షి దేవాలయం. తిరుపతి నుండి బస్సులో వస్తే 4 గంటల సమయం పడుతుంది. బస్టాండ్కి దగ్గరలోనే ఈ టెంపుల్ ఉంటుంది. అక్కడ ప్రైవేట్ వెహికల్స్ దొరుకుతాయి మనకి. ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ వాళ్ళని మనం సంప్రదిస్తే కాంచీపురంలో ఉన్న టెంపుల్స్ అన్నీ తింపి చూపిస్తారు మనకి. ఇక్కడ కామాక్షి దేవి విగ్రహం మనకు పద్మాసనంలో కూర్చొని దర్శనం ఇస్తారు మనకి. ఇది సాంప్రదాయంగా నిలబడి ఉన్న భంగిమకు బదులుగా శాంతి శ్రేయస్సును సూచించే యోగ భంగిమ. కామాక్షి దేవి తన 2 చేతులలో చెరుకు గడలు, ఇంకా చిలుకను, పాశ అంకుశాన్ని, 5 పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ టెంపుల్ లాగా మళ్ళీ ఇంకా వేరే అమ్మవారి టెంపుల్స్ ఏవి ఈ రకంగా లేవన్నమాట. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇది అమ్మవారి అష్టాదశ 18 శక్తి పీఠాల్లో ఒకటి. అమ్మవారి నాభి భాగము ఇక్కడ ఉంది. పద్మాసనము భంగిమలో ఉన్న అమ్మవారిని ఈ ఆలయములో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. ఆ పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవి ఇసుకతో తయారు చేసిన శివలింగంని మామిడి చెట్టు కింద తపస్సు చేసింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవి రూపమైన కామాక్షి దేవిని వివాహం చేసుకున్నాడు. ఈ ఆలయంలో ప్రతిరోజు 4 సార్లు ఆరాధన సేవలు అందిస్తారు అమ్మవారికి. వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు జరుగుతుంది. తమిళ నూతన సంవత్సరము ఏప్రిల్ మాసంలో వస్తుంది. అంటే 14th రోజు వస్తుంది. అప్పుడు రథోత్సవం కూడా జరిపిస్తారు ఇక్కడ. అంతేకాకుండా తమిళ మాసంలో నవరాత్రి, ఆడి మాసంలో శంకర జయంతి, వసంత ఉత్సవాలు కూడా జరుగుతాయి ఇక్కడ. మీరు కానీ అమ్మవారికి అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే ముందు రోజు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. తెల్లవారుజామున 5 గంటలకి మనం గుడి దగ్గరికి వెళ్ళిపోతే సరిపోతుంది. అమ్మవారి పాదాల దర్శనం కావాలి అనుకుంటే మనకి అభిషేకం టైంలోనే మనకు దర్శనం లభిస్తుంది. అమ్మవారి పాదాలు మనం గుడిలోకి వెళ్ళగానే అక్కడ మనము ముందు రోజు తీసుకున్న టికెట్ని వాళ్ళకి చూపించాలి. అలాగే మనము అమ్మవారికి సారె కానీ చీర కానీ తీసుకెళ్ళామనుకోండి, దానికి కూడా మనము టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. టికెట్ అక్కడున్న పూజారులకు ఇస్తే వాళ్ళు బాక్స్ పైన మన పేరు, గోత్రనామాలు రాసుకొని వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. ఇక్కడ శంకరాచార్యులు శ్రీచక్రాన్ని కూడా స్థాపించారు. అభిషేకం తర్వాత అమ్మవారి ప్రసాదం భక్తులకు పంచుతారు. ఆ ప్రసాదం ఎంత కమ్మగా ఉంటుందంటే చెప్పలేము, అంత కమ్మగా ఉంటుంది. స్వయంగా ఆ అమ్మ చేతులతో వండి భక్తులకు, తన బిడ్డలకు పంచినంతగా ఉంటుంది. ఆ ప్రసాదం అంత బాగుంటుంది. అమ్మవారి దర్శనానికి టికెట్ మాత్రం ఏమీ లేదు, ఫ్రీగానే దర్శనం కూడా చేసుకోవచ్చు మనము. ఈ ఆలయాన్ని గాయత్రి మండపంగా కూడా పిలుస్తారు. మరియు ఇక్కడ ఉన్న 4 గోడలు, 4 వేదాలు, 24 స్తంభాలు గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. కామాక్షి దేవిని ప్రేమదేవతగా మరియు ప్రతి కష్ట దుఃఖాల్లో అమ్మ మనకు తోడుగా ఉంటుందని, మనని రక్షిస్తుందని భక్తులు భావిస్తారు. ఈ టెంపుల్కి 4 గోపురాలు, గాలి గోపురాలు, ఇంకా 4 ద్వారాలు కూడా ఉన్నాయి. అయితే మనని మాత్రము ఒక ద్వారం గుండానే లోపలికి పంపిస్తారు. ఇక్కడ బంగారు బల్లి కూడా ఉంటుంది. అయితే నేను వీడియో మాత్రం తీయలేదు, ఎందుకంటే అక్కడ నాట్ అలౌడ్, చాలా వరకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట, వీడియోస్ తీయొద్దనేసి. ఇక్కడికి దగ్గరలోనే ఏకాంబరేశ్వర ఆలయం కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఆ టెంపుల్ని కూడా నేను మీకు చూపిస్తాను. మీరు ఎవరైనా ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కంచి కామాక్షి దేవాలయాన్ని దర్శించుకోండి. ఒక 4 hours పడుతుందండి, 4 to 5 hours పడుతుంది మనకి తిరుపతి నుంచి కంచికి రావడానికి. ప్రైవేట్ వెహికల్స్లో కూడా రావచ్చు, లేదంటే ఆర్టీసీ బస్సులో కూడా రావచ్చు మనము. ఓకే అండి, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.